అందరికీ నమస్కారం అండి. నా పేరు గౌరీ నాయుడు. ఎంఎస్ అగర్వాల్ ఫౌండరీస్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి టెక్నికల్ అడ్వైజరీ డిపార్ట్మెంట్ నుంచి. ఈరోజు ఏంటంటే నేను మీకు ఒక టాపిక్ షేర్ చేస్తాను. ఓపీసీ, పీపీసీ సిమెంట్స్ ఉంటాయి మనకి. ఆ ఓపీసీ, పీపీసీలో మన్నిక ఎట్లా పెరుగుతుందనేది చెప్తాను ఒకసారి. ఓపీసీ సిమెంట్ అంటే 53 గ్రేడ్ అంటారండి. 53 గ్రేడ్ అంటే ఏంటంటే తొందరగా సెట్టింగ్ అయ్యి మనకి తొందరగా స్ట్రెంత్ అనేది వచ్చేస్తుంది. దానివల్ల ఏంటవుతుందంటే 28 రోజులకి 53 వచ్చేస్తుంది. రెండోది ఏంటంటే పీపీసీ సిమెంట్ అంటాం. పీపీసీ సిమెంట్లో ఏమవుతుందంటే మనకి రోజులు పెరుగుతున్న కొద్దీ బలం పెరుగుతుంది. 28 రోజులకి 43 వస్తుందండి. కానీ ఏమైందంటే దాంట్లో కాల్షియం సిలికేట్ హైడ్రాక్సైడ్ జెల్ అనేది రెండోసారి రియాక్షన్ స్టార్ట్ అవ్వడం వల్ల రోజులు పెరుగుతున్న కొద్దీ బలం పెరుగుతుంది. ఇది ఇంజనీర్లందరికీ అవగాహన ఉంటుందండి. ఈ వీడియో ఎందుకు మళ్ళీ చేస్తున్నామంటే మనకి యూట్యూబ్లో చూసే కస్టమర్స్ ఉంటారు, వాళ్ళ అవగాహన కోసం చేస్తాం. కాబట్టి ఏంటంటే ఓపీసీ సిమెంట్ రీసెంట్గా ఏంటంటే 2 కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. దాంట్లో ఏంటంటే మనకి ఓపీసీతో వేసిన స్లాబ్ టెస్ట్ చేస్తే 53 వస్తే ఇది 73 వచ్చింది పీపీసీ. అంటే మన్నిక అనేది పెరుగుతుంది. అంటే ఓపీసీ 40 ఏళ్ళు ఇస్తే పీపీసీ అనేది మనకు ఆల్మోస్ట్ ఒక 50 నుంచి 60 ఏళ్ళు అనేది లైఫ్ ఇవ్వగలుగుతుంది. అంటే మనకేంటంటే పీపీసీ సిమెంట్లు సజెస్ట్ చేయగలిగితే మీ బిల్డింగ్ లైఫ్ 10 నుంచి 15 ఏళ్ళు అనేది పెంచుకోవచ్చు. దాంతోపాటు ఈరోజు కాంక్రీట్ వేస్తున్నాం, మనం M20 అంటామండి. M20లో ఇంజనీరింగ్ మేము చెప్పుకోవాలంటే 1.5 3 వేయాలి. అంటే మేషన్ కానీ ఎవరైనా అంటే 6 గంపలు ఇసుక 7 గంపలు కంకర కలుపుతారు. ఏంటంటే అదే సిమెంట్తో వాడతాం మనం. ఆ కాంక్రీట్ తయారయ్యేటప్పుడు అది మనకేంటంటే M20 రావాల్సింది 25 30, అంటే బలం అనేది పెంచేస్తున్నాం కాంక్రీట్లో బలంలో పెరిగినప్పుడు మన స్టీల్లో కూడా బలం పెరగాలి. అందుకే మనం ఏంటంటే ఎంఎస్ లైఫ్ 600+ సిఆర్ఎస్ టీఎంటీ అనేది అందుబాటులో తేవడం జరిగింది. సో ఏంటంటే మీ కాంక్రీట్ బలానికి మన గ్రేడ్కి మ్యాచ్ అయ్యి మనకి మంచి నిర్మాణం అనేది జరుగుతుంది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.